ముఖ్యంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఏక పత్రికా సమావేశం మీకు సందర్భంగా ఇక్కడికి హాజరైనటువంటి వివిధ బీసీ కమ్యూనిటీ సంబంధించినటువంటి పెద్దలు, నాయకులు, వివిధ పార్టీ మేధావులు, వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు, యువత, తర్వాత మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ముఖ్యంగా మనము ఈరోజు పత్రికా సమావేశం ప్రధాన ఉద్దేశం ఏమంటే, ఈ రాష్ట్రంలో బీసీ కులాలు, వెనుకబడిన కులాలు యొక్క సమస్యలు ఏమి, వారు ఆ సమస్యల ద్వారా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, వాళ్ళ యొక్క సమస్యలకు పరిష్కారాలు, రాజకీయంగా లభించాల్సినటువంటి అవకాశాలు, ప్రాధాన్యతలు, మరి బీసీ కులాలు ఏ విధంగా వీటి మీద ముందుకెళ్లాలా, ఏ విధంగా వాటికి పరిష్కారాలు కనుగొనాలా, ఈ రాష్ట్రంలో బీసీ కులాలకు ఎటువంటి ప్రాధాన్యత లభిస్తుంది, ఈ అంశాల మీద ముఖ్యంగా బీసీలు ఐక్యంగా నడవాల్సిన అవసరం మీద మనము ముఖ్యంగా కదిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి బీసీ కులాలకు సంబంధించినటువంటి నాయకులందరూ, యువత, మేధావులు, విద్యావంతులు, వివిధ ప్రొఫెషనల్కి సంబంధించినటువంటి వాళ్ళు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కలిసి మనము ఈ నెల 16వ తేదీ కదిరిలోని ఎన్జిఓ హోమ్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి వీటి మీద మనము సలహాలు, సూచనలు, వివిధ రకాల అభిప్రాయాలు, ఏ విధంగా ముందుకెళ్లాలా, మనము రాజకీయంగా మనకు లభిస్తున్నటువంటి ప్రాధాన్యత ఏంటి, ఈ సమస్యల మీద మాట్లాడడానికి మనమంతా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాము. దీని మీదనే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ నెల 16వ తేదీ ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా కదిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీసీ కులాలు అందరూ, నాయకులందరూ, ఎవరెవరైతే బయట వివిధ పార్టీలలో పనిచేస్తున్న నాయకులు, ఇందాక చెప్పినటువంటి ప్రతినిధులు, మేధావులు అందరూ ఈ సమావేశానికి వచ్చి వారి యొక్క సూచనలు, సలహాలు, అభిప్రాయాలు అందజేసి మనం ఏ విధంగా ముందుకెళ్లాలా, మన యొక్క సమస్యలను ఏ విధంగా నెరవేర్చుకోవాలా అనే దాని మీద ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున విన్నవించుకుంటున్నాము. కావున ప్రతి ఒక్కరూ ఆ రోజు నిర్వహించేటటువంటి సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరై తమ అమూల్యమైనటువంటి సలహాలు అందించాలని తెలుపుకుంటున్నాం. ధన్యవాదములు. ఆ రోజు రాజ్యాంగం చెప్తే మరి ఈ పాలకులు తమ ఎజెండాలుగా పెట్టుకొని ఈరోజు 10% ఎవరికి ఏ ఆలోచన చేయకుండా మరి పార్లమెంటులో ఒకరోజు, మరి రాజ్యసభలో ఒకరోజు, మరి మన రాష్ట్రపతి ముందర ఒకరోజు పెట్టేసి వాళ్ళు 10% రిజర్వేషన్ తీసుకున్నారు. ఆ 10% రిజర్వేషన్ వల్ల ఈరోజు బీసీలో 80 మార్కులు వచ్చినా, మరి 45-50 మార్కులు వచ్చినటువంటి మరి అగ్రకుల పేదలనే వాళ్ళకే ఈరోజు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. మేము ఏం చెప్తున్నామంటే, బీసీల బంధువులారా ఒకసారి ఆలోచించండి. మనము దాదాపు ఈ దేశంలో 60 పైన బీసీల జనాభా ఉంది. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులంతా నేడు పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రులు కానీ, గతంలో పరిపాలన చేసిన ముఖ్యమంత్రులు కానీ ఈడబ్ల్యూస్ను అమలుపరిచే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వాలు ముందుకు పోతున్నాయి. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తమిళనాడు ప్రభుత్వము మరి మేము ఈడబ్ల్యూస్ను అమలు చేయము అని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ బీసీల పార్టీలు ఉన్నాయి, అక్కడ ద్రవిడ ఉద్యమం ఉంది. ఇప్పటికీ సేవా కులాలు, వృత్తి కులాలు, సంచారి జాతి కులాలు మన బీసీలలో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా బీసీలంతా ఒక తాటిపైకి వచ్చి మీరు ఏ రాజకీయ పార్టీల్లో మీ హోదాలు అనుభవించండి, మీరు ఎక్కడైనా ఉండండి, బీసీలకు జరిగే అన్యాయానికి గలమెత్తండి, ఆ ఆలోచన చేయండి అని చెప్పేసి మరి ఎకనామికల్ వీకర్ సెక్షన్ వచ్చిన తర్వాత మనం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. అన్ని రంగాల్లోనూ ఇరుకుపడతాము. 16,000 పోస్టులు మరి 2019లోనే మనకు పోయినటువంటి సందర్భము. ఎందుకంటే ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, కౌన్సిలర్లుగా, చైర్మన్లుగా స్థానిక సంస్థల్లో మనకు 34% నుండి 24%కే కుదించినారు. కాబట్టి ఇప్పటికైనా బీసీ బంధువులారా, బీసీలారా ఏకమై మన పోరాటం చేసి మన హక్కులను సాధించుకోవాలని చెప్పేసి మరి సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు
ఈ పత్రికా సమావేశానికి వచ్చేటటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. అదేవిధంగా ఈ బీసీ కులాలకు సంబంధించినటువంటి ఈ పత్రికా సమావేశంలో పాల్గొంటున్నటువంటి బీసీ కులాలపైన గళం విప్పుతూ రాష్ట్రమంతా తిరుగుతున్నటువంటి బొట్టాల శ్రీరాములు గారు, అదేవిధంగా చాలామంది నాయకులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ, ప్రధానంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా వెనుకబడినటువంటి తరగతులు బీసీలకు సంబంధించి అన్ని రంగాల్లో కూడా వెనుకబడి ఉన్నాం. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నాం. చట్టసభల్లో నిర్ణయాలు తీసుకునే కీలకమైనటువంటి చోట బీసీ కులాలు ప్రాధాన్యత లేనటువంటి కారణంగా మన అభిప్రాయాన్ని చట్టసభల్లో చెప్పలేనటువంటి సందర్భం. అంతేకాకుండా జనాభా ప్రాతిపదికన, జనాభా నిష్పత్తి ప్రకారం 50% ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి బీసీలకు రిజర్వేషన్లు తగినటువంటి శాతం లేకపోవడం కూడా మన దురదృష్టకరం. అంతేకాకుండా ఈరోజు అనేక రంగాల్లో బీసీ కులాలను వెనుకబాటు గురవుతూ ఉన్నాం. ఇలాంటి వెనుకబడినటువంటి తరగతులకు సంబంధించినటువంటి అన్ని కులాలకు సంబంధించిన వారి సమస్యలపైన చర్చించడం కోసం ఈ నెల 16వ తేదీన కదిరిలో బీసీ చర్చా వేదిక అన్నటువంటి ఒక కార్యక్రమాన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని బీసీ సామాజిక వర్గాలను కలుపుకొని కదిరిలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం ఈరోజు ఈ పత్రికా సమావేశం కూడా నిర్వహించాం. 16న జరిగే సమావేశానికి ఈ కదిరి 10 మండలాలకు సంబంధించినటువంటి అన్ని బీసీ కులాలకు సంబంధించినటువంటి నాయకులను అందరినీ కూడా మేము సమీకరించి వ్యక్తిగతంగా ఆహ్వానించి అక్కడికి రప్పించడం జరుగుతుంది. అక్కడ చర్చించుకొని భవిష్యత్తులో బీసీల అభివృద్ధి కోసం అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్లాల్సిందిగా ఇదే ఆహ్వానంగా మన్నించి 16వ తేదీ ఈ నెల కదిరిలో జరిగే బీసీ చర్చా వేదిక అందరూ కూడా హాజరు కావాల్సిందిగా అందరూ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం.